డిసెంబర్ 26 అంటే రేపు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఎందుకంటే 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరంలో మళ్ళీ అడుగుతా ఉంది. కాబట్టి ఈరోజు నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు, అదేవిధంగా మండల కార్యదర్శులు, శాఖ కార్యదర్శులు, పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే 1925 నుంచి పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు కూడా మళ్ళీ ఎంతో ఉద్యమాలు చేసి అలుపెరగని పోరాటాలు చేసి ఈరోజు సిపిఐ పార్టీ 100 రోజుల సంవత్సరాలు పండుగ చేసుకునే దానికి ముందుకు వచ్చింది. మళ్ళీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళల పట్లనైతేనేమి, కార్మికుల పట్లనైతేనేమి, కర్షకుల పట్లయితేనేమి, రైతుల పట్లయితేనేమి, ఈ విధంగా అనేక రకాలుగా మళ్ళీ ఎన్నో పోరాటాలు చేసింది. భూ పోరాటాలు చేసింది. పెత్తందారుల నుంచి భూములు లాక్కుని భూములు లేని నిరుపేదలకు భూములు అందించిన ఘనత చరిత్ర అలా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కూడా ఈరోజు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ సంఘం ఉంది, ఏఐఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ ఉంది, అదేవిధంగా రైతు సంఘం ఉంది, ఇంకా ఇతర సంఘాలు, అదేవిధంగా మరి అనేక రకాలుగా కార్మిక సంఘాలు కూడా మన అమ్మాలి యూనియన్లు అయితేనేవి, ఇలాంటి శ్రామికులు కార్మికుల పట్ల నిరంతరం పోరాడే పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ. అటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం మళ్ళీ రేపు మేము ఘనంగా రాయదుర్గం పట్టణంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని, అన్ని ఆర్గనైజేషన్లు కూడా కలుపుకొని అలా పెద్ద ఎత్తున ర్యాలీతో బయలుదేరి అలా రాయదుర్గంలో నిర్వహించబోతున్నాం. అందుకోసము మళ్ళీ అనేక మంది కూడా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి సంజయ్ పొగర్ కూడా ఇక్కడ హాజరవుతా ఉన్నారు. మరి అదేవిధంగా విద్యార్థి యూనియన్ సంఘాల నాయకులు హాజరవుతున్నారు, విద్యార్థులు పనిచేస్తున్నటువంటి విద్యార్థులు హాజరవుతున్నారు, అదే యువజన సమైక్యులు ఉన్నటువంటి వాళ్ళు కూడా హాజరవుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మేము ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ గురించి మనం చెప్పాలంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి అనేక ఉద్యమాల్లో రాష్ట్ర స్థాయి నుండి, గ్రామ శాఖ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు, అదేవిధంగా జాతీయ స్థాయి వరకు కూడా ఎంతో మంది నాయకులు మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అరెస్టులు కావడం జరిగింది. అదేవిధంగా రిమాండ్లు పోవడం జరిగింది. ఎన్నో కేసులు కూడా జరిగింది. ఇవన్నీ ఎవరి కోసం? ప్రజా సమస్యల కోసం, ప్రజల సమస్యలు తీర్చేందుకు. ప్రజల వెన్నుంటి మేమున్నామని చెప్పి ఎర్ర జెండా మీకు అండగా ఉంటుంది, బట్టడు వర్గాలని బలహీన వర్గాల వరకు ఎప్పుడు వెన్నుంటుంటే మీకు ప్రోత్సహిస్తుందని చెప్పేసి మరి ఎంతో స్ఫూర్తితో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చి సభ్యత్వాలు తీసుకుని ఎర్ర జెండా పట్టి మళ్ళీ వీధిన తిరుగుతూ మన వార్డులో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి, ఎక్కడైతే సమస్యలు ఉంటే అక్కడ మేమున్నామని చెప్పి ముందుకు వచ్చి పోయే పార్టీ ఏదంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. కాబట్టి అటువంటి పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున మేము చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. ఇలాంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు మరెన్నో కూడా ఈ సాగుతూనే ఉంటుంది, ముందుకు పోతూనే ఉంటుంది. కాబట్టి ఈ పార్టీ ఎల్లప్పుడూ ఎల్ల వేళలో కూడా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తాం.